హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు టీజీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాస్తున్నటువంటి అభ్యర్థులకి ఇంకా కేవలం 50 రోజుల వరకే టైం ఉంది. దీనికి సంబంధించి ఒక 45 డేస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఒకదాన్ని రిలీజ్ చేశాము. సో దీనికి వివరాలు కావాలని అనుకున్న వాళ్ళు కింద మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ. అలాగే ఓన్లీ గ్రాండ్ టెస్ట్లో రాయాలని అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆ గ్రాండ్ టెస్ట్లో కూడా ఓన్లీ 20 గ్రాండ్ టెస్ట్లతో ఒక టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాము. సో అలాగే దీని ప్రైస్ కూడా మిగతా టెస్ట్ సిరీస్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా కొంచెం ఫుల్ ప్లెజ్డ్గా టెస్ట్ సిరీస్ రాయాలి బట్ తక్కువ కాస్ట్ అయిపోవాలని అనుకుంటే ఈ 20 ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ని కూడా ఉపయోగించుకోవచ్చు. సో దీని డీటెయిల్స్ కూడా మీరు కావాలని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే దే విల్ సెండ్ యూ ద PDF. సో యాజ్ యూజువల్ నిన్నటి క్వశ్చన్ చూస్తే నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి 2017లో ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఈజీ. All state government employees joining the services after the date of notification by the respective state governments. ఎందుకు అంటే ఈ పెన్షన్ విధానాన్ని 2004 అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి చెప్పినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పర్టికులర్ పెన్షన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాయో వాళ్ళు సెపరేట్గా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి జాయినింగ్ డేట్ నుండే ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేటటువంటిది అమల్లోకి వచ్చింది ఆయా రాష్ట్రాలలో. సో ఆన్సర్ సి. ఇక ఈరోజు మనం చూడబోయేది ఇటీవల కాలంలో వైరస్లు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే మనుషులకి పోయే కాలం దగ్గర పడిందని అర్థం అన్నమాట. ఎందుకంటే జనరల్గా 1950s లేదా 1900 ఆ టైంలో కనుక మనం చూస్తే ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి ఒక మహమ్మారి వచ్చేది. లాస్ట్ టైం పెద్ద మహమ్మారి ప్రపంచాన్ని ముంచెత్తి ఎక్కువ మందిని చంపేసింది 1918లో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ. ఆ రోజున భారతదేశ జనాభా దాదాపుగా ఒక 20-25 కోట్లు ఉండొచ్చు. ఎందుకంటే అంచనాలు కరెక్ట్గా లేవు కాబట్టి దాదాపు అని చెప్తున్నాను. అందులో 1,60,00,000 మంది చనిపోయారు. అందులో 1,20,00,000 మంది వరకు కేవలం ఈ వైరస్ బారిన పడి చనిపోతే 40 లక్షల మంది అన్నం దొరక్క చనిపోయారు. దాదాపుగా స్పానిష్ ఫ్లూ వల్ల 33% యూరోప్ జనాభా అంతరించిపోయింది. కాన్స్టంటినోపుల్, ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ ఇట్లాంటి దేశాల్లో మారణ హోమాలు జరిగాయి. కానీ ఇప్పుడు కనుక మనం చూస్తే మొన్నే కోవిడ్ వచ్చిందా 2019, 2015లో ఎబోలా వచ్చింది. ఇప్పుడేమో ఇంకో మంకీ పాక్స్ అంటున్నారు. ఆ మధ్యన ఇంకోటి ఏదో ఫ్లష్ ఈటింగ్ వైరస్ అని ఒకటి వచ్చింది. అంటే ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకటి వచ్చేస్తున్నాయి. సో కాబట్టి కొత్త వైరస్లు మనుషుల మీద ప్రభావాలు చూపించేటటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ వైరస్ అని ఉంది. దీన్నే ఎంపాక్స్ అని కూడా అంటారు. ఒకప్పుడు మంకీ పాక్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎంపాక్స్ అని అంటారు. ఇది చాలా వేగంగా మ్యూటేషన్స్ జరిగి ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. సో ఇది ఎక్కువగా సంభవిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లోకి వచ్చింది, ఈవెన్ ఇండియాలో కూడా చాలామందికి వచ్చిందని చెప్తున్నారు. సో దీని గురించి మనము అసలు ఎంపాక్స్ అంటే ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, COVID-19 నుండి మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి, వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ఈ ఎంపాక్స్ వైరస్కి వ్యాక్సిన్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యాక్సిన్ 1,000 వ్యాక్సిన్లు కావాలి, ఇంకా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లా. ఇప్పుడు భారతదేశమే మళ్ళీ ఈ ఎంపాక్స్ వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ తాలూకా పాత్ర ఏంటి, అలాగే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఇది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ముఖ్యంగా న్యూస్లో ఎందుకుంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎంపాక్స్ అనేటటువంటి దాన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే ఏంటి, అంతర్జాతీయంగా మనము జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితితో కూడినటువంటి ఒక వ్యాధి ప్రబలుతోంది అని చెప్పింది. అంటే కోవిడ్ కూడా ఎట్లని చెప్పారు. తర్వాత ముందు ఎవడు పట్టించుకోవాలి, కోవిడ్ వస్తే చూద్దాం. ఈవెన్ చీఫ్ మినిస్టర్లు కూడా బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుందని ఒకళ్ళు, ఎండలో నుంచి ఉంటే చచ్చిపోద్దని ఇంకొకడు, లేదని అనుకుంటే అది పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దని ఇంకొకడు, మందు తాగితే చచ్చిపోద్ది నువ్వు కూడా పోతావని ఇంకొకళ్ళు, రకరకాలుగా చెప్పారు. చివరికి దాని పర్యవసానాలు దాదాపుగా 2 సంవత్సరాలు అనుభవించాం. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నటువంటి CDC కూడా అనౌన్స్ చేసింది ఏంటంటే పబ్లిక్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ. అంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఈ యొక్క ఎంపాక్స్ అనేటటువంటి వైరస్ చాలా ఇబ్బందికరంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఎంపాక్స్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రబలేటటువంటి ఒక వైరస్గా మారేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్వీడన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాలలో ఈ వైరస్ ఆల్రెడీ ప్రబలింది. ఇప్పుడు ఈ అవుట్ బ్రేక్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎంపాక్స్ వైరస్ అంటే
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఈ యొక్క వైరస్ అనేటటువంటిది అవుట్ బ్రేక్ మొదలైంది. అంటే వైరస్లు జనరల్గా ఉంటాయి, కానీ అది మనుషులకి ఎక్కడ సంక్రమించింది అన్న దాన్ని ఆధారంగా చేసుకొని అవుట్ బ్రేక్ అని అంటారు. కరోనా ఎట్లయితే చైనాలో ఏదో టౌన్ ఉంది కదా, ఆ టౌన్లో వచ్చిందని చెప్పారు కదా, అట్లా ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఈ ఎంపాక్స్ అనేటటువంటి వైరస్ వచ్చింది. సో కాబట్టి దీనికి ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయి? గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఒకటి, 2 దీనికి వ్యాక్సినేషన్స్ వెతకడం ఇంకొకటి. సో అసలు ఈ ఎంపాక్స్ వైరస్ అంటే ఏంటి అని చూస్తే ఇది ఒక వైరల్ జూనోటిక్ డిసీజ్. అంటే ఏంటి? ఇది ఒక వైరస్. ఇది పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇది వెళ్తుంది. దీని సిమ్టమ్స్ ఏమున్నాయి అంటే జ్వరం వస్తుంది, తలపోటు వస్తుంది. సాధారణంగా మనం జ్వరం రాగానే వేసుకునే ట్యాబ్లెట్ ఏంటది? డోలో 650. ఈ మధ్యకాలంలో తెగవాడేస్తున్నారు దాన్ని, అదేదో పెప్పర్మెంట్ లాగా. సో డోలో 650 వేసుకుంటారు, కాస్త తగ్గుతుంది, కానీ ఎంపాక్స్ వైరస్ నా చంపలేదు, సో పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటివి సిమ్టమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో సిమ్టమ్స్ ఏంటంటే ముఖ్యంగా ఫీవరు, హెడేక్. దీనివల్ల మనకు తెలియదు. అయితే ఒక ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే మొహం మీద, జెన్షియల్స్ మీద, వీపు మీద, ఇట్లాంటి శరీర భాగాలపైన పొక్కులు వస్తాయి. మనకి బాగా గుర్తుండుంటే మీకు అమ్మవారు పోసిందని అంటారు, అట్లాంటి పొక్కులు వస్తాయి అన్నమాట. అలాంటి అంటే ఇంకా మనకు ఈజీగా చెప్పాలంటే ర్యాషెస్ అంటాం కదా, ఈ ర్యాషెస్ బాడీ మీద వస్తాయి. బాడీ అంతటా రావు. బాడీ అంతటా వస్తే మళ్ళీ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అవి చెప్తారు. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే శరీరం మీద ఈ ర్యాషెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా లింప్ నోడ్స్ అని ఉంటాయి. అంటే నెక్ దగ్గర, ఆర్మ్ పిట్స్ దగ్గర, లేదని అనుకుంటే కాళ్ళ జాయింట్స్ దగ్గర ఈ లింప్ నోడ్స్ అనేవి వాచి నొప్పి వచ్చేటటువంటి, పెయిన్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. దీంతోపాటు మజిల్ యాక్స్, డెంగ్యూ జ్వరము ఇంకోటి ఉంటాయి. అవి వస్తే ఎలా అయితే మజిల్ పెయిన్స్ వస్తాయో ఆ విధంగా మజిల్ పెయిన్స్ వస్తాయి. అలాగే ఎక్కువగా ఆయాసము, ఉబ్బసము వస్తుంది. సో ఇవన్నీ కనుక ఉంటే వాళ్ళు ఎంపాక్స్, మంకీ పాక్స్ వైరస్కి గురయ్యానని అర్థం అనమాట. ఇవి సింటమ్స్గా చెప్పుకోవచ్చు. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఎక్కడ పడితే అక్కడ, ఎవడ పడితే ఆడికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం మనం. వాడికి ఉందనుకోండి మనకి వస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఇది గ్రహించి నమస్కారం పెట్టడం నేర్పించారు. మనం ఇప్పుడు నమస్కారం పెట్టడం అది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాం. సో కాబట్టి హ్యాండ్ కలపడం. రెండోది ఇన్ఫెక్టెడ్ యానిమల్స్. ఎక్కువగా ఈ వైరస్ జూనోటిక్ డిసీజ్ కాబట్టి ఎలుకలను ఎక్కువగా ఇది ప్రభావితం చేస్తుంది, ర్యాట్స్. కాబట్టి ఇంట్లో ఎలుకలు ఉంటే పట్టేసి బయట వదిలేసేయండి. 3 రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. మాట్లాడేటప్పుడు నోట్లోంచి వచ్చేటటువంటి లాలాజలం, వీటి వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. అందుకే మాస్క్ ధరించాలి. సో ఇవన్నీ కూడా ఈ స్ప్రెడ్డింగ్కి వచ్చేటటువంటి అవకాశాలు. సో ఇది ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే యూరోపు, అలాగే అమెరికా, ఈ ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంది. ఆసియా ఖండంలో ఈ వైరస్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది ఎంపాక్స్కి సంబంధించినటువంటి వివరాలు. ఇంకా లోపలికి వెళ్తే బ్యాక్గ్రౌండ్, WHO మే 2024 నుండి ఫస్ట్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఆఫ్ డిసీజ్ ఫర్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పినటువంటి ఒకే ఒక డిసీజు ఈ ఎంపాక్ డిసీజ్ అనమాట. సో ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ అనేటటువంటి వాటిని కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. కోవిడ్లో WHO తాలూకా పాత్రను చాలామంది తక్కువగా చెప్పారు. అంటే WHO సరిగ్గా పనిచేయలేదు, దానివల్లే కరోనా ఎక్కువగా ఉధృతిగా వచ్చేసింది. చైనాలో వచ్చినా కూడా WHO ఆ విషయాలను దాచిపెట్టింది ప్రపంచానికి తెలియకుండా అని దాని మీద చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అయితే దానికి కొన్ని అమెండ్మెంట్స్ చేశారనమాట. ఆ అమెండ్మెంట్స్ చేసిన దగ్గర నుంచి పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేటటువంటి పేరిట WHO డిక్లేర్ చేసినటువంటి మొట్టమొదటి వ్యాధి ఈ ఎంపాక్స్. అలాగే ఆ రిఫార్మ్స్ తర్వాత బేసికల్గా ఈ రిఫార్మ్స్ తాలూకా ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్, అంటే అంతర్జాతీయంగా సహకారం అందించాలి. అలాగే వనరుల్ని మొబలైజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాధుల్ని తట్టుకోగల శక్తి ప్రపంచంలో ఒక దేశానికి ఉంటే ఆ దేశం సహకారం వల్ల మరొక దేశం ఆ శక్తిని పొందగలుగుతుంది. ఉదాహరణకి భారతదేశం దగ్గర రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అమెరికా లాంటి దేశం, ట్రంప్ లాంటి వ్యక్తి మోడీ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు పంపించండి అని అడిగాడు. సో కాబట్టి ఆ విధంగా ఒక దేశం మరొక దేశంతో సహకారం అందించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే COVID-19 నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ ఏంటి? గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ, ముఖ్యంగా వ్యాక్సిన్ పంపిణీలో, అంటే టీకాల పంపిణీలో చాలా వీక్నెస్ ఉన్నాయి. కొన్ని దేశాల దగ్గర ఉన్నాయి టీకాలు, కొన్ని దేశాల దగ్గర ఉండవు. సో ఉన్న దేశాలు మిగతా దేశాలకు పంపించాలి. అలాగే ముఖ్యంగా గ్లోబల్ సౌత్, అంటే కొంచెం అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఎకనామీస్ చాలా ఇబ్బంది పడ్డాయి ఈ వ్యాక్సిన్స్
లేకపోవడానికి. అయితే దాన్ని ఆ గ్యాప్ని ఫిల్ చేసినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఖచ్చితంగా భారతదేశం. భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్స్లో దాదాపు ప్రపంచంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్స్లో 40 నుంచి 50% వ్యాక్సిన్స్ మనమే ఉత్పత్తి చేసాం, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. సో ఆ రకంగా మనము లో కాస్ట్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసేటటువంటి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి దేశాలలో మన దేశం కూడా ఒకటి. అలాగే ఎంపాక్స్ అవుట్బ్రేక్ అనేటటువంటిది ఈ నీడ్ అంటే ఏదైతే ఆ టెక్నాలజీలు ఆ టీకాలు ఉత్పత్తి చేసుకోలేనటువంటి దేశాలకు టీకాలు అందించడంలో ఖచ్చితంగా భారతదేశం యొక్క పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఎంపాక్స్ అవుట్బ్రేక్ వల్ల ఖచ్చితంగా ఈ క్రిటికల్ నీడ్స్ని ప్రపంచం అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇది మనం కోవిడ్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. కోవిడ్ సందర్భంలో ఎంత వేగంగా ఉత్పత్తి చేసినప్పటికీ ముందు ఉత్పత్తి చేయకపోవడం వల్ల చాలామంది చనిపోయారు. అది మళ్ళీ జరగకూడదు అనమాట. ఇది రెండో విషయం. ఇంక 3, వ్యాక్సినేషన్ ఉత్పత్తికి సంబంధించి ఇమీడియట్ ఛాలెంజ్ ఇప్పుడు ఎంపాక్స్కి సంబంధించి ఏంటంటే వ్యాక్సినేషన్ డోసెస్ లేవు, షార్టేజ్ ఉంది. ప్రపంచంలో ఇప్పుడు 0.2 మిలియన్ డోసెస్సే ఉన్నాయి. 0.2 మిలియన్ అంటే మిలియన్ అంటే 10 లక్షలు. అందులో 20% అంటే ఎంత ఉన్నాయి, 2 లక్షల డోసెస్సే ఉన్నాయి. కానీ కావాల్సిందంత 1 కోటి వ్యాక్సిన్లు కావాలి. కానీ మన ప్రపంచంలో ఉన్నది 2 లక్షలే. అంటే ఇప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటి చేయాలి. అలాగే ఒక్కొక్క వ్యాక్సిన్ $100 ఖర్చు అవుతుంది. $100 అంటే అంత 8,000 రూపాయలు. ప్రపంచంలో ఎంతమంది 8,000 రూపాయలు పెట్టి వ్యాక్సిన్ వేయించుకోగలరు? సో కాబట్టి దీన్ని తక్కువ రేటుకే అందించేటటువంటి పరిస్థితులు రావాలి. ఇలా అందించడానికి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు చాలా దోహదపడతాయి. అలాగే ఈ సిచ్యువేషన్ కనుక మీరు చూస్తే హిస్టారికల్గా అంటే చారిత్రాత్మకంగా మీరు పరిశీలిస్తే ఇలాంటి సందర్భాలలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి నూతన సాంకేతికత పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల దగ్గరే ఉంది. ఈ దేశాలు మిగతా దేశాలకి ఎప్పుడైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాయో ఇట్లాంటి గ్లోబల్ అవుట్బ్రేక్ని ఆపచ్చు. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని విషయాలు ఒక దేశమే సాల్వ్ చేయలేదు. ఉదాహరణకి ఓజోన్ పొర కన్నం పడింది, అమెరికా పూర్తి చేస్తుందండి. జో బైడెన్ ఏమన్నా సూది దారం పెట్టుకుని వెళ్ళి కొడతాడా? లేదు కదా. అలాగే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ కార్బన్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. భారతదేశం చైనా కలిస్తే అయిపోతుందండి. ప్రపంచం అంతా కలిసి పోరాడాలి దాని మీద. కరోనాకి ఏ విధంగా అందరూ కలిసి పోరాడామో అట్లా పోరాడాలి. సో కాబట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఈ నాలెడ్జ్ని షేర్ చేయవన్నమాట. సో కాబట్టి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎస్పెషల్లీ నోహౌ అని అంటారు. నోహౌ ఇన్ ద సెన్స్ ఆ నాలెడ్జ్ అనమాట. ఈ నాలెడ్జ్ని ఖచ్చితంగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ కోసం వాడి ప్రపంచవ్యాప్తంగా కావాల్సినటువంటి టీకాలను ఉత్పత్తి చేయాలి తక్కువ ధరలో అనేటటువంటిది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇందులో అంతర్జాతీయ సంస్థల యొక్క పాత్ర ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ ఎడిషనల్ ఎసెన్షియల్ మెడికల్ ప్రొడక్ట్స్. అంటే ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు కావాల్సినటువంటి ఈ ఆరోగ్య పరికరాలు ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా ఇవి అందేటట్టుగా చూడడం WHO తాలూకా పని. అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గావి, అలాగే సెపి, ఇట్లాంటివి. వీళ్ళందరూ కలిసి కొలాబరేట్ అయ్యి ఈ విషయాలన్నింటినీ పరిష్కరించాలి. అంటే WHO, గావి, సెపి వీళ్ళందరూ హెల్త్ ఎమర్జెన్సీ అవుట్బ్రేక్స్ వచ్చినప్పుడు ఎసెన్షియల్ మెడికల్ ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందేటట్టుగా మన వాళ్ళు ట్రై చేయాలన్నమాట ఈ ఆర్గనైజేషన్స్. అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీస్తో మాట్లాడి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని అన్ని దేశాలకు పంపించి వేగవంతంగా టీకాల ఉత్పత్తి అనేటటువంటి దాన్ని చేయాలి. ఇది చేయడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి అవుట్బ్రేక్స్ని మనం ఆపచ్చు. అలాగే గ్లోబల్ కమ్యూనిటీ దీనికి బాగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అమెరికా, చైనా, ఫ్రాన్సు, జపాన్ ఇలాంటి దేశాలు అవును మీ దగ్గర టెక్నాలజీ ఉంది ఒక దేశానికి, ఈ టెక్నాలజీని అన్ని దేశాలకు ఇవ్వండి, ఈ అవుట్బ్రేక్ అయ్యాక మనం ఏమన్నా మాట్లాడుకుందాం, ఇలాంటి వైరస్లు వస్తే మనం అందరం చచ్చిపోతాం అని వాళ్ళందరికీ చెప్పాలి. అమెరికా చెప్తే జరగంది ఏముంది ఇప్పుడు. సో కాబట్టి ఇట్లా ఎప్పుడైతే కొలాబరేట్ అవుతుందో వరల్డ్, దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్ ద హెల్త్ ఎమర్జెన్సీస్ అండ్ వైరస్ అవుట్బ్రేక్స్ లైక్ దిస్. సో ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇందులో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏముంటాయంటే ప్రొడక్షన్ ఆఫ్ లో కాస్ట్ వ్యాక్సిన్స్ అనేటటువంటివి, అంటే తక్కువ ధరలో టీకాల ఉత్పత్తి ఖచ్చితంగా రాబోయేటటువంటి భవిష్యత్ ఇలాంటి మహమ్మారుల మీద కూడా మనం పోరాడడానికి మనకు ఒక ఊతాన్ని ఇస్తుంది. అలాగే ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రివెంటింగ్ అవుట్బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అసలు ఎట్లాంటి కరోనాలు ఇలాంటి మహమ్మారులు రాకుండా కనుక మనం చర్యలు తీసుకుంటే వచ్చిన తర్వాత మనకు జరిగేటటువంటి లాస్ కన్నా ఇలాంటివి రాకుండా మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు చాలా తక్కువ అవుతుంది. అంటే మనకి ఎప్పుడు చిన్నప్పుడు చెప్తారు కదా,
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అదే కరోనా రాకుండా అందరూ కలిసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే తగ్గిపోయేదా హ్యాపీగా? అదే మరి వచ్చేదాకా మనం చూడం, వచ్చిన తర్వాత ఏమో గోల్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దీనివల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి. సో దీంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే ఇండియాలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. వీళ్ళు ఇలాంటి డ్రగ్స్కి అంటే ఎప్పుడైనా మహమ్మారులు కనుక వస్తే అలాంటి డ్రగ్స్కి జనరల్గా మనం ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెడితే దానికి క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. అంటే వాటిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రజలకి పంపించాలన్నమాట. ఈ క్లినికల్ ట్రయల్స్ అనేటటువంటివి లేకపోతే ఫ్యూచర్లో ఈ వ్యాక్సిన్స్ కొంచెం వికటించేటటువంటి అవకాశం ఉంది. ఆ మధ్యకాలంలో భయపెట్టారు, కోవిషీల్డ్ కోవాక్సిన్ వేసుకుంటే ఒంట్లో చాలా రకరకాల ఇబ్బందులు వచ్చేస్తాయి, ఫ్యూచర్లో చచ్చిపోతారు, పిచ్చెక్కిపోతుంది, ఒకళ్ళనొకళ్ళు ఖర్చేసుకుంటారు, ఇట్లాంటివి చెప్పారు. ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. సో ఏవైనా చిన్న చిన్న వచ్చినా కూడా సాల్వ్ చేసుకుంటుంది బాడీ. నేను కోవాక్సిన్ వేసుకున్న తర్వాత నేను ఫ్రాన్స్ తింటే నాకు పడట్లా రియల్, అది కూడా బాగా పెద్ద పెద్ద టైగర్ ఫ్రాన్స్ ఉంటాయి, అవి తింటే పడట్లా, రియాక్ట్ అవుతుంది బాడీ. సో అట్లా ఏమైనా చిన్న వచ్చి ఉండొచ్చేమో తప్ప మనుషులు చచ్చిపోయేంత ఇబ్బందులు ఏం లేవు. అయితే మన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏం చెప్తోందంటే ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేయకుండా వ్యాక్సిన్లను, టీకాలను లేదా మందుల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి క్రిటికల్ వ్యాక్సిన్స్, ఎంపాక్స్ లాంటివి వేగంగా మనము వీటికి మందులు తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, అలాగే క్యాడ్లియా, వీళ్ళందరూ కూడా చాలా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సంస్థలు. వీళ్ళు ఈ వ్యాక్సిన్లను తక్కువ ధరకే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీలు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఈ ఉత్పత్తిలో పాల్గొని ఈ ఎంపాక్స్ని కరోనా మాదిరిగా దాటకుండా మళ్ళా దిక్కుమల లాక్డౌన్ పెట్టకుండా ట్రై చేయాలనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అర్జీలు. సో దీనికి సంబంధించి 2021లో ACE2 అనేది ఏంటి న్యూస్లో వచ్చిందని అడిగాడు. మీ సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. కోవిడ్-19 మహమ్మారి దేశంలో వర్గ అసమానతలు మరియు పేదరికాన్ని వేగవంతం చేసింది, వ్యాఖ్యానించండి. 200 పదాల్లో దీనికి సమాధానం రాయండి. ఇది గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న.